ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారింది. స్టార్ హీరో అరెస్ట్ కావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బన్నీతో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కాగా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట అల్లు అర్జున్ పాలిట శాపంగా మారింది. అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో బన్నీ అక్కడికి చేరుకోవడంతో ఫ్యాన్స్ అంతా ఎగబడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా బన్నీ అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆ సమయంలోనే ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా మారింది. ఆ వెంటనే బాలుని సిఆర్పి చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు శ్రీతేజ కూడా మృతి చెందినట్లుగా మనకి సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. కాగా అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బన్నీ అరెస్ట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ కు చిరంజీవి అండగా నిలబడనున్నట్టు టాక్ వినిపిస్తోంది. బన్నీ కోసం చిరంజీవి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నట్లు సమాచారం. చిరంజీవి తన షూటింగ్ మధ్యలోనే ఆపి పోలీస్ స్టేషన్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. కష్ట సమయంలో అల్లు అర్జున్ కు చిరంజీవి తోడుగా నిలవనున్నారు. ఇటీవల అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్లో నడిచింది. అటు చిరంజీవి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ అల్లు అర్జున్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లనుండడంతో వాటన్నిటికీ చెక్ పెట్టినట్లు అవుతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి పోలీస్ స్టేషన్ కు రానుండడంతో మెగా అభిమానులు సైతం వేలాదిగా చేరుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి పరిసరాలు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చిరంజీవిని స్టేషన్ పరిసరాలకు రాకుండా పోలీసులు అడ్డుకునే ఆస్కారం లేకపోలేదు. ట్రాఫిక్ అభిమానుల రద్దీ దృష్ట్యా ముందే ఆయనతో పోలీసులు మాట్లాడతారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు కూడా తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మరి బన్నీ కోసం చిరంజీవి అండగా నిలబడడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
జరుగుతుంది ఇక్కడ అల్లు అర్జున్ను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని వేశారు. ఈ షో చూసేందుకు అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్కు వెళ్ళారు. ఆ సమయంలో ఆ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తొక్కిసలాట్లో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా ఆ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. అయితే ఈ అల్లు అర్జున్ ఆ సంధ్య థియేటర్కి రావడం, అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఆ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనే ఆ సదరు రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా పోలీసులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు అల్లు అర్జున్ కూడా పూర్తిగా సహకరించారు. అలాగే పోలీస్ వెహికల్లోనే అల్లు అర్జున్ను ఆయన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే అల్లు అర్జున్ ఇంట్లో పోలీసులు తనని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో అల్లు అర్జున్ ఏం కంగారు పడకుండా పోలీసులకి పూర్తిగా సహకరిస్తూ వ్యవహరించారు. అలాగే తన భార్య స్నేహారెడ్డికి కూడా ఒక ఓదార్పునిస్తూ కంగారేం పడొద్దు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, పోలీసులకు పూర్తిగా సహకరించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కావచ్చు, ఆ విచారణకు కావచ్చు పూర్తిగా సహకరించి నేను తిరిగి వస్తాను, కంగారేం పడొద్దు అని చెప్పి ఒక కప్పు కాఫీ తాగి ఆయన పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్ళినట్లు ప్రస్తుతం సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ రేవతి మహిళ తొక్కిసలాట్లో మృతి చెందిన మహిళ కుటుంబానికి మేము అండగా ఉంటామని అల్లు అర్జున్కి సంబంధించిన ఒక టీం అయితే గతంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అల్లు అర్జున్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి 25 లక్షలు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఆల్రెడీ కేసు నమోదై ఉంది కాబట్టి ఆ విచారణలో భాగంగా ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అయితే జనరల్ ఎంక్వైరీ కోసమే అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్లయితే ప్రస్తుతం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసు విషయమై మరి అల్లు అర్జున్ని విచారణ జరిపి తనని జైలుకు పంపిస్తారా లేదా బెయిల్పై అల్లు అర్జున్ సాయంత్రం లోపు రిలీజ్ అవుతారా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మాత్రం ప్రస్తుతం నేషనల్ వైడ్గా అయితే పెను సంచలనంగా మారింది. ఎందుకంటే పుష్ప 2 పుష్ప సినిమాలతో అల్లు అర్జున్కి పాన్ ఇండియా లెవెల్లోనే చాలా పెద్ద హ్యూజ్ క్రేజ్ అయితే వచ్చింది. మరి సినిమా సూపర్ హిట్ అయిన కొన్ని రోజుల్లోనే 5వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. కేవలం 10 రోజుల లోపలే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది మాత్రం ఖచ్చితంగా నేషనల్ వైడ్గా సెన్సేషన్గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ గత 2 రోజుల క్రితమే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ అయితే ఒక పిటిషన్ని దాఖలు చేశారు. ఆ పిటిషన్ కొట్టివేయాలంటూ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ని ఇంకా హైకోర్టు విచారించకముందే పోలీసులు తమ డ్యూటీ తాము చేశారు. కేసులో భాగంగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ కంటే ముందే గతంలో ఈ కేసులో థియేటర్ యాజమాన్యంతో పాటు మరికొంతమంది నిర్వాహకుల పైన కూడా కేసు నమోదై ఉంది. వాళ్ళని అంతకుముందే అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసులో A2గా ఉన్నారు. ఆయనని కూడా అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా లేదా బెయిల్పై విడుదలవుతారా అనేది మాత్రం ప్రస్తుతం అభిమానులు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.